శ్రావణ మాసంలో ఆదివారం ఉపవాసం ఎందుకు చేస్తారు? ఈ రహస్యము చాలామందికి తెలియదు. శాస్త్రం ఏం చెబుతుందంటే, తపతే శ్రవణే తత్ర గభస్థిరితి సంజ్ఞిక తత్పూజనం చ కర్తవ్యం ఆశయస్మిన్ భక్తి తత్పరై. భావార్థము, 12 మాసాలలో సూర్యభగవానుడు 12 నామాలతో విరాజులుతూ ఉంటాడు. శ్రావణ మాసంలో ఆయన గభస్థి అనే నామంతో తేజస్సును ప్రసరిస్తాడు. శ్రీ విష్ణు సహస్రనామం ప్రకారం గభస్థినేమి సత్వస్థ సింహో భూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృకృ. భావార్థము, భగవంతుడు ఈ బ్రహ్మాండానికి ఆధారం. తన దివ్య తేజస్సుతో సమస్త జగత్తును ప్రకాశింపజేస్తాడు. 1000 సహస్ర సూర్యకాంతులు కలిగిన సుదర్శన చక్రాన్ని ధరించి ధర్మ మార్గంలో సమస్త జీవులను వెలిగిస్తాడు. తన భక్తుల హృదయాలలో నివసిస్తుంది. భక్తులను బాధించే వారిని శిక్షిస్తాడు. సమస్త దేవతలకు అధిపతి ఆదిదేవుడు, మహాదేవుడు, దేవతల రక్షకుడు మరియు వేదజ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు. ఆది శంకరాచార్యుల వారు ఈ వ్యాఖ్యాన్ని ఇలా వివరించారు. గభస్థి చక్రస్య మధ్య సూర్యాత్మన స్థిత ఇది గభస్థినేమి. అంటే నా సౌరమండలంలోని కిరణాల వలయం మధ్య సూర్యుడిలా ప్రకాశించేవాడే గభస్థినేమి. శ్రావణ మాసంలో గభస్థి వ్రతం